వయసు అయిపోయిన పులి పులే, మేక మేకే. చంద్రబాబు నాయుడే పులి, ఆడి మేకలు. అమ్మడు వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు తాలూకోళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ సొందు తిరిగారు, పాలు పంచారు, అన్నాలు పంచారు, నీళ్ళు పంచారు. ప్రతి కార్మికుడు పార్టీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా పరిపాలించి మాట్లాడి జనాలు ఎలాగున్నారమ్మా, తిన్నారా తినలేదని అడిగారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తాలూకా జనం మట్టుకు ఒక్కళ్ళు కూడా వచ్చి మమ్మల్ని పలకరించలేదు, ఒక్క డబ్బా నీళ్ళు కూడా ఇవ్వలేదమ్మా. వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిపాలన ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఏదో తినేసాడని తీసేయలేదమ్మా. జనాలు ఓటేయకుండా ఓడుకొట్టింది ఎందుకు అనుకుంటున్నారు? ఈయన తండ్రి చచ్చిపోయిన తర్వాత ఒక్క ఛాన్స్ ఇమ్మని ఆయన అడిగాడు కాబట్టి ఆ ఒక్క ఛాన్స్ ఏదో చూద్దామని వేశారు. ఆయన పరిపాలన బాగాలేదని ఇప్పుడు ఆ ఒక్క ఛాన్స్ని తీసేసి చంద్రబాబు నాయుడికే వేశారు ఓటు. కానీ వరదల్లో ఏం కూడా తిరిగాడంటగా. వరదల్లో అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం తిరగలేదు, ఏం చేయలేదు అని అంటున్నారు. ఎవరు తిరిగింది? జగన్ గారు. జగన్ తిరిగాడు? ఎక్కడ తిరిగాడు? ఎవరు చెప్పారు? వాళ్ళు ఎవరో మనకి రమ్మని చెప్పండి, మేము మాట్లాడదాము. ఊరికే చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రెస్ మీట్లో వాటిల్లో ఊరికే షో చేయడానికి చచ్చా ఆయనే తిరిగాడు. ప్రతి జనం గురించి, ప్రతి వాళ్ళు ఆరోగ్యం గురించి విమానాలు పెట్టి మందులు కానీ తినటానికి కానీ నీళ్ళు కానీ ఏంటి 3 చుట్లు విమానం వచ్చి పైనుంచి వాళ్ళే వేసారు. కానీ వీళ్ళు మట్టుకు ఎవరు చూడలేదమ్మా. తప్పు. ఆయన వచ్చి ఎవ్వరికి ఇది అడగలేదు. వాళ్ళు కుర్రోళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఏం అడగలేదు. మీరు తిన్నారా తినలేదా అని అడగలేదు. విన్నారా? వాళ్ళు ఎట్టు వెళ్ళారో మనకు తెలియదు. కానీ మమ్మల్ని మట్టుకి ఏం అడగలేదు, పెట్టలేదు. ఎలాగున్నారో అని అడగల. మీరేమో చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత అభిమానం, నమ్మకం పెంచుకుంటున్నారు. మరి అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఇంకా ఆయన ఏం చేయలేడు అని అంటున్నారుగా. వయసు అయిపోయిన పులి పులే, మేక మేకే. ఎవరు మేక అంటారు, ఎవరు పులి అంటారు? చంద్రబాబు నాయుడే పులి, ఆడి మేకలు. పులి ముసలిది పులి అయిపోయి తోకలు ఇలా జాడిచ్చినా ఏంటి ఆయన పులేనమ్మా. ఆయన పులే. ఆయన చూస్తాడు, పరిపాలిస్తాడు. ఆయన లాంటి మనుషుల్ని పక్కన పెట్టుకుని పరిపాలనని నడిపిస్తాడు. ఈ వార్తలు మా వాళ్ళు విన్నా, నన్ను అడిగినా నేను చెప్తాను. ఏంటమ్మా చంద్రబాబు నాయుడు గురించి అంత గొప్ప చెప్పావంటే, వాళ్ళు మా ఆకలి తీర్చాడు, మా బాధలు తీర్చారు. ఒక మాట అనుకున్నా అక్కడున్న కార్యకర్తలు కూడా మమ్మల్ని అభిమానించారు. మమ్మల్ని ఇంకెవరు అభిమానించలేదయ్యా అని చెప్తానమ్మా. భయపడే పని లేదు. ముసలోడు అయిపోతే ఇప్పుడు నేను ముసలిదాన్ని అయిపోయాను, నా కుటుంబాన్ని పోషించుకోవట్లేదా, నా కుటుంబాన్ని నడిపించుకోవట్లేదా? అట్టాగే ఇదంతా చంద్రబాబు నాయుడు కుటుంబం అనుకొని ఆయన ముసలోడు అయిపోయినా సరే, పొండిపోయినా సరే నడిపించగలుగుతాడు. ఈయన ఎవరయ్యా? ఆయన పెద్ద ఆయన మోడీ. చంద్రబాబు నాయుడు కన్నా ముసలాయనేగా. మరి ఆయనకి ఎందుకు ఓటేసి గెలిపిస్తున్నారు? ముసలోడని పడేయలేదుగా ఎవరు. నడిపిస్తాడని వేసుకుంటున్నారు కదా ఓట్లు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఓట్లేసి జనం గెలిపించుకుంటారు. ఆడవాళ్ళకి పోలీస్ స్టేషన్లో వెళ్తే భద్రతగా మాట్లాడమని పోలీసు వాళ్ళకి చెప్పింది తెలుగుదేశం వాళ్ళే, వాళ్ళు కాదు. జగన్ తాలూకోళ్ళు కాదు. దౌర్జన్యం. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిందో దౌర్జన్యం. మాలాంటి వాళ్ళు వెళ్తే వెళ్ళమమ్మా, వెళ్ళు. మరి ఇప్పుడు ఎలా ఉంది మీలాంటి వాళ్ళకి? వెళ్తే పట్టించుకుంటున్నారు, మా బాధ ఏదో వింటున్నారు. తప్పు ఉంటే మమ్మల్ని గద్దిస్తున్నారు, అవతల వాళ్ళు గద్దిస్తున్నారు. ఇది తప్పు, మీరు ఇలా చేయకూడదు అని అంటున్నారు. అంతకుముందు ఏం లేదు. గేట్లోంచి ఏమ్మా ఎవరు నువ్వు, వెళ్ళి బయటకు అంటున్నారు. అబ్బో, ఇలాంటి వాళ్ళు గెలిపించుకొని ఈ తలకాయ నొప్పి ఎందుకు పెట్టుకున్నావా అనిపించింది మాకైతే.
అయితే గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడ్డారా? చాలా పడ్డారు, బయటికి చెప్పుకోలేకపోయారు. ఈ అమ్మ ఈ 5 సంవత్సరాలు నోరు మూసుకొని ఊరుకున్నారు. ఎందుకంటే ఇంకెన్నాళ్ళు తింటాడు, ఇంకెన్నాళ్ళు ఉంటాడు, వీడు ఊడిపోయేవాడే, మనోడిని గెలిపించుకున్న తర్వాత అప్పుడు మనదేదో మనం చూపెట్టుకుంటాం అన్నట్టు చల్లగా పండుకున్నారు అంతే. మనోడంటే ఎవరంటారు? జనాలు వీళ్ళందరూ మనోళ్ళే కదమ్మా. దాంట్లో నేను ఒక్కదాన్నే కదా, మనోళ్ళే కదా. నా కుటుంబం కాదు, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు మేమందరం ఒకటే అందరూ కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని రప్పించుకున్నారు, గెలిపించుకున్నారు. వైఎస్ఆర్ రెడ్డి వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏం తిందామా, ఏం దొరుకుద్దా, ఎక్కడే స్థలాలు ఎక్కడున్నాయా ఆపరించుకుందామా, వాళ్ళ దగ్గర బోకరేతులుగా తిందామా అన్నోళ్ళే. కానీ ఏంటి మాలాంటి వాళ్ళు మీరు తిన్నారా, చేశారా, ఏమైనా వచ్చినాయా, ఏమైనా రాలేదా, మీరు ఎలాగున్నారా అని కూడా అడగలేదు. ఓటప్పుడు మటుకు ఓటు అడుగుతానికే వచ్చారండి. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు బాగానే చేశారంటగా. ఎవరండి అనింది? వాళ్ళ పక్క నుండి వాళ్ళ దగ్గర తిన్నోళ్ళు అన్నారేమో కానీ పేదవాళ్ళకి మేమంతా మంచి చేసాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తే ఎందుకు ఓడిపోతారు? ఈ ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లేదు, ప్రజల దగ్గర దోచుకుంటుంది అంటున్నారుగా. ఎలాగ దోచుకుంటే వీళ్ళని గెలిపారు? మీరు ఎలాగ దోచుకుంటే మిమ్మల్ని ఓడి కొట్టారు? మీరు ఏనాడన్నా ప్రజల్లోకి వచ్చి ఏమన్నా మీకు అందుతున్నాయా? మీ సౌకర్యం ఉందా? మీకు మంచినీళ్ళు వస్తున్నాయా? మీకు రోడ్లు ఉడుస్తున్నారా? మీ రోడ్లు బాగా చేస్తున్నారా? మీ చెత్త ఎత్తున్నారా? వాళ్ళ ప్రభుత్వంలో మేము కాలువ చెత్త తీయలేదంటే ఎవరు చెప్పుకోపోండి అన్నారు. ఈ ప్రభుత్వంలో చెత్త ఎక్కడన్నా సరే 5 నిమిషాల్లో వచ్చి ఎత్తుతున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని సక్రమంగా చేస్తున్నారనే చెప్తున్నామ్మా. నేను పక్క కమ్యూనిస్ట్ పార్టీని. ఎందుకు ఎవరు న్యాయం చేస్తే అదే చెప్పాలి, కానీ మనం తప్పుగా చెప్పకూడదు. వాళ్ళు ఉన్నప్పుడు ఎవరిని కూడా పలకరిస్తానికి భయం పుట్టేది. నా మనవడు, నేను, నా మనవరాళ్ళు ఉండేవాళ్ళం. మాలాంటి వాళ్ళు ఎవరిని కూడా ఖాతరు చేయలేదు వాళ్ళు. కానీ ఇదే రౌడీ పరిపాలన అంటున్నారుగా మరి వాళ్ళు. వాళ్ళదే రౌడీ పరిపాలన. ఇది కొద్ది పర్వాలేదు, ఇది పర్వాలేదమ్మా, ఇది పర్వాలేదు. ప్రజలకి ఏది మంచి చేసే ప్రభుత్వం అంటారు, ఇదా అదా? ఇది పర్వాలేదమ్మా. అది మట్టికి దోసుకునే ప్రభుత్వం అనిపించింది నాకు మట్టికి. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మంచి అభివృద్ధి ఇస్తారని నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆయన్ని ఓటేసి గెలిపించుకున్నారు. ఏంటి అంత నమ్మకం ఏంటి ఆయన మీద? ఏంటంటే ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళు ఒక పావలా తిన్నా కూడా ఒక ₹1 ఖర్చు పెట్టే రకాలమ్మా. ఫస్ట్ వాళ్ళు అలా కాదు, వచ్చిందంతా వాళ్ళు తినే రకాలు. అందుకే కొంచెం విశ్వాసం ఉంది వాళ్ళ మీద. అన్నారా? నేను కమ్యూనిస్ట్ పార్టీ అమ్మాయిని కాబట్టి నేనే ఇలా చెప్తున్నానంటే ఇంకా ఏరే వాళ్ళు ఎలా చెప్తారో మీరు అర్థం చేసుకోండి. నీ పక్క కమ్యూనిస్ట్ పార్టీని. నా వయసులోంచి ఇవాళ 60 సంవత్సరాలు వచ్చినా నేను ఎర్రజెండా పార్టీనే. కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు చేసే కొన్ని పనులు బాగున్నాయి. నేను ఎందుకు చెబుతున్నాను? అవతల ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసిన బాధలు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసిన బాధలు మాకు అర్థమవుతుందమ్మా. కానీ ఇది పర్వాలేదు, ఫస్ట్లో అలాగలేదు. అది భయమేసి ఎవరికి చెప్పుకోలేకపోయాము. పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడారు, కానీ వెళ్ళిన వాళ్ళని ఖాతరు చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఆడవాళ్ళకి ఇల్లు ఇవ్వండి, వచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వండి, మాట్లాడండి. ఈరోజు ఎవరితో మాట్లాడాలంటే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు ఆడవాళ్ళు. ఆయన ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోయారు, భయపడేవాళ్ళు. అమ్మో ఏదైనా పథకం మనకి వస్తే వీళ్ళు రానికుండా చేస్తారేమో అన్న ఒక భయం ఉండేది. ఈరోజు నా భయం లేదండి, లేదు. ఈరోజు ఆడవాళ్ళకి అంటే ఇంకా ఆడవాళ్ళకి మంచి రోజులు వచ్చినాయి అని అనుకుంటున్నానండి. నేను మటుకి ఆడవాళ్ళకి మంచి రోజులు వచ్చినాయి అనుకుంటున్నాను. ఈరోజు గెలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు ధైర్యంగా మాట్లాడే స్వతంత్రం ఉందనుకుంటున్నాను. అంతకుముందు గెలిచిన వాళ్ళ దగ్గర మాట్లాడే స్వతంత్రం మాకు ఇవ్వలేదండి. అది ఓకే.